జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం. ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు 300 రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి 78,000 రూపాయల సబ్సిడీని అందుకోండి. బీమా చేసుకుని కుటుంబాలకు బాసటగా నిలవాలని మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ అన్నారు. జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని వీధి వ్యాపారులు విధిగా ప్రమాద బీమా చేసుకుని మీ కుటుంబాలకు బాసటగా నిలవాలని కమిషనర్ మహమ్మద్ అయాజ్ తెలిపారు. మంగళవారం జమ్మికుంట పట్టణంలోని వీధి వ్యాపారులకు ఏర్పాటు చేసిన సమావేశంలో కమిషనర్ మహమ్మద్ అయాజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ మహమ్మద్ అయాజ్ మాట్లాడుతూ వీధి వ్యాపారులు ఆర్థికంగా ఎదగాలని, వారి కష్టమే వారిని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్తుందన్నారు. ఇప్పటి వరకు వీధి వ్యాపారులు 10,000, 20,000, 50,000 లోన్ తీసుకుని చెల్లిస్తున్నారు. అదే మాదిరిగా CIG కామన్ ఇంట్రెస్ట్ గ్రూపులుగా 5 నుండి 20 మందిగా ఏర్పడి ఒకే వృత్తి వారిని గుర్తించి వారికి 5 లక్షల వరకు లోన్ ఇప్పించవచ్చు అని ఆయన వారికి వివరించారు. వీధి వ్యాపారులకు అందరికీ కూడా ID కార్డులు ఉండాలని, ID కార్డు లేని వారు తీసుకోవాలని వారు సూచించారు. ID కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ బీమా తప్పనిసరిగా చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలోని మున్సిపల్ EE శ్రీకాంత్, సిబ్బంది CLRPలు జ్యోతి, మంజులతో పాటుగా వీధి వ్యాపారులు సెలిన్, శ్రీను, రాములు, భద్రయ్య, సునీల్ శెట్టి, రమాదేవి, సరోజనతో పలువురు పాల్గొన్నారు. వీధి వ్యాపారుల సంరక్షణ చట్టం 2006 ఆ చట్టంలో వీటికి కొన్ని హక్కులు ఇచ్చారు. హక్కులతో పాటు ఏమి ఇచ్చారు? బాధ్యతలు కూడా ఇచ్చారు. హక్కులు ఉన్న చోట బాధ్యతలు కూడా ఉండాలి. హక్కులు ఏమి ఇచ్చారు? స్ట్రీట్ వెండర్స్ పై దౌర్జన్యం చేసి అధికారం ఎవరికి లేదు. పోలీస్ వాళ్ళకి లేదు, మున్సిపల్ వాళ్ళకి లేదు, ఇంకెవరికి లేదు. ఎప్పుడైతే స్ట్రీట్ వెండర్స్ ప్రభుత్వం యొక్క నియమ నిబంధనలు పాటిస్తూ వారి వ్యాపారం చేస్తే వారిపై దౌర్జన్యం చేసి వాళ్ళని బండి లాక్కోవడం లేదా వాళ్ళని పనిష్ చేసే అధికారం ఏ ప్రభుత్వ అధికారికి ఉంది. దాంతోపాటు స్ట్రీట్ వెండర్కి బాధ్యత అంటే ఎక్కడైతే గవర్నమెంట్ సూచిస్తుందో, అంటే ఎగ్జాంపుల్కు పెద్ద రోడ్డు ఉంది, ఎప్పుడు హ్యాపీ జంక్షన్ ఉంటుంది, అక్కడ కూర్చోడానికి యాక్షన్ కావచ్చు, అటువంటి ప్లేస్లో మనం కూర్చోకూడదు. ఓకే, అటువంటి ప్లేస్లో మనం కూర్చోకూడదు. అట్లా అని మన వ్యాపారం కూడా డ్యామేజ్ కాకూడదు. అటు వ్యాపారం కూడా జరగాల, పబ్లిక్ కూడా